అడవిలో పిట్టలు పట్టి వాటిని అమ్మి పొట్టపోసుకునే ఓ మనిషి ఉండేవాడు. అతను వెదురు కర్రకు బంక పూసి చెట్టు మీదున్న పిట్టలను పట్టేవాడు. చలికాలంలో ఓ రోజున అతను పిట్టలు పట్టడానికి అడవికి వెళ్ళాడు. ఒక పక్షి కూడా దొరకలేదు. పాపం అతను అడవి అంతా గాలించాడు. పొద్దుగూకింది. అడవిలో చాలా దూరం వచ్చినందువల్ల అతను ఆ పూట అక్కడే ఉండిపోవలసి వచ్చింది. చీకటి పడింది. ఆ రాత్రి ఓ చెట్టు కింద గడపాలనుకున్నాడు. ఆ రోజు వడగళ్ల వాన కురిసింది. చలి గడగడ వణికిస్తూ ఉంది. పిట్టలు పట్టేవాడి దగ్గర కప్పుకోవటానికి ఎలాంటి బట్టలు లేవు. రాత్రి అడవిలో ఉండాల్సి వస్తుందని అతనేమైనా కలగన్నాడా? గాలి రివ్వురివ్వుమంటూ వీస్తోంది. అతను చలికి గడగడ వణుకుతున్నాడు. పాపం. అతను ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు మీద ఉన్న ఓ పావురాల జంట గూడు కట్టుకొని కాపురం చేస్తూ ఉంది. పిట్టలు పట్టేవాని దురవస్థ చూసి మగపావురం ఆడపావురంతో ఇలా అంది. ఈ మనిషి మనకు శత్రువు నిజమే, కానీ ఈరోజు మనకు అతను అతిథిగా వచ్చాడు. అతిథి దేవునితో సమానం. అతన్ని ఆదరించడం మన కర్తవ్యం. చలి మరింత ఎక్కువవుతుంది. అతను రాత్రంతా ఇలానే ఉంటే చలి బాధకు తట్టుకోలేక చనిపోవటం ఖాయం. అతను చనిపోతే ఆ పాపం మనకు అంటుకుంటుంది. మనం ఇప్పుడు అతన్ని చలి నుండి కాపాడాలి. పావురాలు తాము కష్టపడి కట్టుకున్న గూటిని కిందకు పడేశాయి. చిన్న చిన్న కట్టెపుల్లల్ని తమ ముక్కులతో కరుచుకొని వచ్చి కింద పడేశాయి. కొంచెంసేపైన తర్వాత ఆడపావురం ఎగిరిపోయి ఎక్కడి నుంచో మండుతున్న ఓ చిన్న కొరివిని తెచ్చి ఆ కట్టెపుల్లల మీద పడవేసింది. కట్టెపుల్లలు రగులుకొని మండసాగాయి. పిట్టలు పట్టేవాడు మరిన్ని పుల్లలు ఎండుకట్టెలు పోగు చేసి మంటలో వేశాడు. అతను చలి నుండి బయటపడ్డాడు. పిట్టలు పట్టేవాడికి బాగా ఆకలి వేసింది. అతను మంట వెలుగులో ఏమైనా తినటానికి దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూశాడు. అతను ఆకలితో అల్లాడిపోతున్నాడు. ఇదంతా చూసిన ఆడపావురం మగపావురంతో ఇలా అంది. అతిథి సాక్షాత్తు భగవంతుని స్వరూపం. ఇంటికి వచ్చిన అతిథుల ఆకలి దప్పులు తీర్చకపోతే వాళ్లకు పాపం వస్తుంది. ఇతను ఈరోజు మన అతిథి. పాపం ఆకలితో బాధపడుతున్నాడు. ఇతని ఆకలి తీర్చడానికి మన వద్ద ఏముంది? నేను మండుతున్న నిప్పుల్లో దూకుతాను. అప్పుడు అతను నా మాంసం తిని తన ఆకలి తీర్చుకుంటాడు. ఈ మాటలు అన్న తర్వాత ఆడపావురం చెట్టు మీద నుంచి గభాలన నిప్పుల్లోకి దూకింది. అప్పుడు మగపావురం తనలో తాను ఇలా అనుకుంది. ఈ కొద్దిపాటి మాంసంతో ఈ అతిథి ఆకలి ఎలా తీరుతుంది? నేను కూడా మంటల్లో పడి నా మాంసాన్ని ఇతనికి ఇస్తాను. మరుక్షణమే మగపావురం మంటంలోకి దూకింది. ఆకాశంలో దుందుబులు మోగాయి. పూలవాన కురిసింది. దేవ విమానం పైనుంచి క్రిందికి దిగింది. 2 పావురాలు దేవతల వేషాల్లో దివ్యలోకాలకి వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు చేసే చక్రవర్తులకు, కఠోర తపస్సు చేసే మహర్షులకు కానీ ఆ భాగ్యం కలగదు. ఇదండి ఈరోజు స్టోరీ. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.